అదే మీకు ఎలా అనిపించింది ఈ 10 నెలల మాది మాత్రం బాగున్నది. ఓకే, ఏ విధంగా బాగుంది బాబాయ్ అంటే? అందరూ బాగానే ఉన్నారు, అందరూ ఇస్తున్నారు కూడా, డబ్బులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, చేస్తున్నారు. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళిద్దరు ఏదో చేసుకున్నారో మనం ఏం తెలీదు. జగన్ చంద్రబాబు వచ్చిన కాడి నుంచి కొద్దిగా బాగా పర్వాలేదు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? డెవలప్మెంట్ అది ప్రజలంతా చేస్తారని నమ్మించారు. ఎలా ఉండొచ్చు 4 ఏళ్ల సమయం ఉంది? జరుగుతుంది, దాన్ని బట్టి మనం నడుచుకొని వెళ్తాం. ఓకే, మీ అభిప్రాయం లేదు సార్, జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ అంటే డెవలప్మెంట్ కొద్దిగా వెనకబడేశాడు, పేదల గురించి ముందుకు వెళ్ళాడు. మన డెవలప్మెంట్ చూసి చేస్తున్నాడు. మరి అమరావతి పోలవరం మీరేమనుకుంటున్నారు? అన్ని ఉంటే ఓకే, కంప్లీట్ అయింది. కేంద్రం కలిసి ఉంటే వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు చెప్పారు కదా చేస్తామని, అప్పుడు వాళ్ళకి మద్దతు ఇచ్చారు. మరి చేయింది అంతా వాళ్ళకు తెలియదు. ఈ రెండు పరిస్థితి ఎలా ఉండొచ్చు? అమరావతి పోలవరం పరిస్థితి? పోలవరం అయితే కంప్లీట్ అయింది. అమరావతి కూడా కొలిక్కి వచ్చిందా అంటే 30% అయితే అయింది. 30%. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన ఇంతవరకు మేము అబ్జర్వేషన్ చేయలేదు. ఈ 2 వరకు ఉన్నారు కదా కూటమిలో. ఉన్నారులే, కానీ ఇటువైపు అయితే మనకు ఇంతవరకు రాలేదు. అయితే సార్ చివరికి ఒకటి ఇబ్బంది పెట్టను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు అది చేసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా వాళ్ళ మీద పెడుతున్నారని. చేస్తున్నారంటే అప్పుడు వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది ఇక ఎన్ని కామనే. ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చిద్దా అండి ప్రభుత్వం 4 ఏళ్లలో? చేయొచ్చండి. చేయాలని కోరుకుంటే చివరికి ఒక మాట, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఒక మాటలో? వెరీ గుడ్. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది, ఇది బాగుంది, దానికన్నా కూడా ఇది బాగుంది. మాట్లాడదాం, ఏ విధంగా దానికన్నా బాగుందంటే? అన్నిట్లో బాగుంది, కొద్దిగా పరచడానికి చేయడానికి అన్నీ ఓకే, మీ వరకు అయితే మీకు నచ్చింది. ఏ విధంగా బాబాయ్ నచ్చింది? ఏం నచ్చిందండి 10 నెలల పరిపాలన? ఏదైనా కష్టపడటానికి ఆటంకాలు లేవు, ఓకే, ఒక కేసులు అనేది ఏం లేవు, ఎక్కడన్నా వెళ్ళాము బాగుంది. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం రావు, మాటలు రావు. అలా కాదు, మీరు గమనించింది వాళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే జగన్కి చాలా అంటే మాకు తెలియదే ఉంది, ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. మరి 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? 4 ఏళ్ళు ఎలా ఉంది, ఎలా ఉండదు తెలియదు కదా మనకి. మీరేమనుకుంటున్నారు? ఇది ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఉంటే బాగుంటుందని. ఎందుకు ఈయన ఉంటేనే బాగుంటుందని అని అనుకుంటున్నారండి. మనకి ఏం తెలుసు, నువ్వు చెప్పండి, ఇంకా నేనేం చెప్పాలి? అలా కదా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా అంటే? ఏం మరి అవన్నీ వాళ్ళు చేయాలి. ఓకే, అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? మనకేం తెలియదు, ఈ రాజకీయాల వ్యవహారం తెలియదు, ఏదో వచ్చాం కష్టపడతాం. ఒక్క మాట ఇబ్బంది పెట్టారు, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు అవన్నీ తెలియదు. కేసులు ఏరియాలో విజయవాడలో ఉండేది, విజయవాడ పల్లెటూరులో మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ మాట్లాడినా ప్రశ్నించిన కేసులు ఏమైనా ఉన్నాయంటే కొట్లాటలు అలాంటివి తగ్గింది, ప్రశాంతంగా ప్రశాంతంగా. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంకేం చెప్పలేను, ఇంకా ఏం చెప్పాలి, ఇంకేం చెప్పాలా? ఇంకేం వచ్చి 10 నెలలు అయిపోయింది ఏపీలో, 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? చాలా బాగుంది. అయ్యో అల్టిమేట్ అనమాట, ఇంకేం లేదు. అంత బాగుందని ఏ విధంగా బాగుంది అంటే అదే మీకే తెలియాలి, మేము చెప్పకూడదు ప్రజలకు, మీరు చెప్తే మేము చెప్పాల్సిన పని లేదు, వదిలే. బాగుందంటారు, బాగానే ఉందని అనుకుంటున్నాం. అది మీ అభిప్రాయం, పర్లేదు. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి తేడా ఉంది. చాలా మంది ఇదే పదం యూజ్ చేశారు. అంతే మరి, అంతే. చంద్రబాబు నాయుడు నాగలోకం అన్నమాట, ఈయనేమో నక్క. అది ఏ విధంగా అంత విపులంగానే చెప్పే పరిస్థితి కాదు ఇది. చెప్తారు. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్, ఎందుకు వేస్ట్ గాళ్ళతో మాట్లాడుకున్నాం? అలా డిప్యూటీ సీఎం ఉంటే మటుకు ఉపయోగం ఏముంది? ప్రజల్లో ఉండాలి కదా, ప్రజల్లో ఉండాలి. నేను అన్నమాట నెగిటివ్గానే అన్నాను, నేను ప్రజల్లో ఉండాలి. డిప్యూటీ సీఎం ఉంటే ఏమి, సీఎం ఉంటే పిఎం ఉంటే ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడు గోకుని గీకుతున్నాడు, గ్రోకుని. వీళ్ళ సంగతులన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళు మా ప్రభుత్వం బాగుందని చెప్పుకుంటే వీళ్ళు చెప్పుకుంటే అవుద్దా? ప్రజల్లో ఉండాలి, ప్రజలు నిర్ణయించాలి. అది ఈ ప్రభుత్వంలో ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అమరావతి పోలవరం పరిస్థితి ఎలా ఉంది? అమరావతి పోలవరం వీళ్ళు ఏం కట్టరు. అది ఆ 14 అంతకుముందు 5 సంవత్సరాలు ఏం కట్టాడు?
అది అయితే 27కి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే అప్పుడు కూడా చెప్పాడు ఇంకో ఒక సంవత్సరంలో మొత్తం అమరావతి చేసేస్తానండి. ఏం చేశాడు? కేంద్రంతో కలిసి ఉన్నారు కదా సార్. కేంద్రం ఏం పీకివ్వదు, వీళ్ళు పీక్కోవాల్సిందే, వాళ్ళేం పీకివ్వదు. అమరావతి మళ్ళీ మోడీ అప్పుడు ఇచ్చాడు కదా చెమ్ముతో నీళ్లు, ఈసారి అదే చెమ్ముతో నీళ్లను ఆయన ఒక కేజీ మట్టి, మరి ఇప్పుడు ఇప్పుడు ఒక గ్లాసుతో నీళ్ళు ఇస్తాడు, ఒక తట్టెడు మట్టి ఇస్తాడు. చివరిగా ఇబ్బంది పెట్టింది ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అక్కడ 100% పెడుతున్నారు. ఓకే, దాన్ని మీరు సమర్థిస్తారా అంటే? సమర్థించను. ఫైనల్గా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఇంకేముంది, వాళ్ళు అదే చెబుతున్నాను కదా, ఇందానే చెప్పాను కదా నేను. వాళ్ళు చెప్పుకున్నా చాలా బాగా చేస్తున్నామని, చేస్తున్నారో లేదని ప్రజలు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉండడమే కావాలి, ఏ విధంగా బ్రహ్మాండం అంటే ఆయన ఆశయాలన్నీ నెరవేరుస్తాడు, ఈ మాట తప్పడు. నెరవేరుస్తారని 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు. అందరూ చేయాలని చేశారు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా అంటే ఈ ప్రభుత్వం? ఇప్పుడు ప్రస్తుతానికి 8 నెలలు అయింది, ఓకే, ఇంకా అవ్వాల. 10 అయిపోయింది. అయిందిలే, 10 అయింది. ఆయన అనుకున్న ప్రకారం అవుద్ది. ఓకే, సమయం ఉంది. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? అమరావతి 4 సంవత్సరాల్లో కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు బాబాయ్, ఆయన పని తీరాలి. పవన్ కళ్యాణ్ డ్రైనేజీలు కానీ, ఇల్లు రోడ్లు ఎడల్పు కానీ, అన్ని లైటింగ్ కానీ ఖుషిగా ప్రయత్నాలు శుభ్రంగా చేస్తున్నారు. మరి మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ 5 సంవత్సరాలు నరకం చూపించాడు, ఓకే, చంద్రబాబు నాయుడు ఇంతవరకు చూపించాల. ఆయన ప్రభుత్వం బాగుంది, జగన్ ప్రభుత్వం నాశనం అయింది. అందుకే మార్చారు. అందుకని అందరూ బాగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారంటే రానున్న రోజుల్లో? ఎక్కడ ఇచ్చినట్టుగానే మళ్ళీ లాక్కున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చారు కదా, ఇస్తున్నారు. రేపు మే నెల నుంచి ఒకటి అమలు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. అంటే ఇంకా టైం ఉంది. రేపు మే నెల నుంచి చేస్తాడు, ఒక 5 4 చేస్తాడు, మిగతా 5 సంవత్సరాలు. చివరిగా ఒకటే బాబు, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అంటే వాళ్ళు చేసిన అన్ని దోహాలు. మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, వైసీపీ లేదు, దోషం లేదు అక్కడ. టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారంట. అంతకంతే లేదు, వీళ్ళు కావాలనే దౌర్జన్యం చేస్తున్నారు. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తాడు.